చలో విజయవాడ ఈ నెల 27న ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో చలో విజయవాడ జరగబోతోంది. చలో విజయవాడ పోస్టర్ ని రిలీజ్ చేసింది ఏపీ జేఏసీ. కార్యాచరణ ప్రకటించారు ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఉద్యోగులు రోడ్డెక్కాల్సి వస్తోంది అంటున్నారు. ఉద్యోగులు రోడ్డెక్కడానికి ప్రభుత్వమే కారణం అంటున్నారు బండి శ్రీనివాసరావు. జిల్లాల పర్యటనతో ఉద్యోగులను సమాయత్తం చేస్తామంటున్నారు. 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ తమని పట్టించుకోవట్లేదని, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వంలో చలనం లేదు అని ఆరోపిస్తున్నారు బండి శ్రీనివాసరావు. ఎన్నికల వేళ ఏపీ జేఏసీ నేతలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చి దానికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు ఏపీ జేఏసీ నేతలు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఉద్యోగులు రోడ్డెక్కాల్సి వస్తోందంటున్నారు బండి శ్రీనివాసరావు. ఉద్యోగులు రోడ్డెక్కడానికి ప్రభుత్వమే కారణం అంటున్నారు. తమ సమస్యలపై 4 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, జిల్లాల పర్యటనతో చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు పెన్షనర్లను సమాయత్తం చేస్తామని చెప్పారు బండి శ్రీనివాసరావు. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే మేము రోడ్డు మీద పడ్డాము. మేము రోడ్డు మీద పడడానికి కారణం ప్రభుత్వం చేసినటువంటి తప్పిదమే తప్ప మా తప్పు మాత్రం లేదని కూడా ప్రజలు ఏదన్నా ఇన్కన్వీనియన్స్ ఏదైనా ఉంటే దాన్ని మా బాధ్యత లేదని, ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలని కూడా మేము తెలియజేస్తున్నాము. ఈ నెల 27వ తారీఖున మరి గతంలో బీఆర్టీసీ రోడ్లో ఎంత పెద్ద ఉద్యమం అయితే జరిగిందో అంతే పెద్ద ఉద్యమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ మొత్తం కూడా విరివిగా పాల్గొని ఆ యొక్క సమావేశాన్ని, బీఆర్టీఎస్ రోడ్లో జరిగేటువంటి సమావేశాన్ని సక్సెస్ చేయాలని, భారీ ఎత్తున తరలి రావాలని కూడా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్లందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా రేపు జిల్లాల పర్యటన రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రాష్ట్రం మొత్తం కూడా 27న జరిగేటువంటి సమావేశం సక్సెస్ చేయమని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులందరికీ కూడా అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు నిర్వహిస్తాము.